ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనం ఇప్పుడు తేరు వీధిలో ఉన్నామండి. మీరు చూస్తున్నది అరుణాచల రాజగోపురం. ఆ రాజగోపురానికి తూర్పు దిశలో ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అరుణాచలంలో విష్ణుమూర్తిచే ప్రతిష్ఠించబడినటువంటి ఓ ప్రముఖ దేవాలయం అరుణగిరినాథర్ టెంపుల్ని చూడబోతున్నాము. అది ఆ గోపురం వీధిలో వెళ్తే సెకండ్ రైట్ తీసుకుంటే అదిగో అట్లా మీకు యారో మార్క్ కనపడుతుంది. అదే వీధిలో వెళ్తూ ఉండాలి. రాజగోపురం నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో నడవగలిగినట్లుగానే ఉంటుంది. అదిగోండి అట్లా మా కిరణ్ వెళ్తున్నాడు కదా, ఆ మార్గంలోనే అలా వెళ్తే ఇది అయ్యంకులం స్ట్రీట్ అంటారండి. మామూలుగా అయితే బ్రాహ్మణ అగ్రహారం అట ఒకప్పుడు, అయ్యవార్లు అంటారు కాబట్టి ఆ ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్న దేవాలయమే అరుణగిరినాథర్ దేవళం. అరుణాచలం వెళ్ళినప్పుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల చూడవలసిన 3 కోవెల్లో ఇది ఒకటి. మొదట బ్రహ్మచే నిర్మించబడ్డటువంటి ఆది అన్నామలై టెంపుల్, తర్వాత శివుడు అగ్నిలింగ రూపంలో వెలిసినటువంటి అరుణాచలేశ్వర దేవస్థానం, తర్వాత ఈ అరుణగిరినాథర్ టెంపుల్ని దర్శిస్తే తీర్థయాత్ర ఫలితం ఉంటుందని చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. శంకర భగవత్పాదుల వారు ఈ ఆలయాన్ని దర్శించి బయట నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారట. ఎందుకంటే నాకు చూస్తుంటే ఈ ఆలయం శివలింగ రూపంలో ఉన్నది, కావున నేను లోపలికి రాలేను అని నమస్కరించుకొని వెళ్ళిపోయారట. రమణుల వారు అరుణాచలానికి వచ్చిన మొదటిసారి ఇక్కడ ఈ ఎదురుగా ఉన్నటువంటి తీర్థంలో స్నానం ఆచరించారని చెప్తారు. దీన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు. అరుణాచలేశ్వరుని తెప్పోత్సవం ఇక్కడే జరుగుతుంది. ఇంద్రలింగానికి కూడా ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది, అందుకని దీన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు. ఈ ఆలయ దర్శన వేళలు ఉదయం 6 నుండి 10 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు మాత్రమేనండి. ఇది గమనించుకొని దర్శించుకోవాల్సి ఉంటుంది. అరుణగిరికి తల భాగంలో ఆది అన్నామలై టెంపుల్, మధ్య భాగంలో అరుణాచలేశ్వరుని గుడి, పాద భాగంలో ఈ అరుణగిరినాథర్ కోవెల ఉంటుందండి.